విలేకరుల సోదరులారా, ఈరోజు ఉత్తరప్రదేశ్ అంటే రేపు 16వ తారీఖు నాడు నరేంద్ర మోడీ మన కర్నూలు జిల్లాకి ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ ఆయన ఏంటికి వస్తున్నాడు కర్నూలు జిల్లాకి? కర్నూలు జిల్లాకి ఏమైనా న్యాయం చేసినాడు? ఏమైనా ప్రత్యేక హోదా ఇచ్చినాడా? ఆయన 10 సంవత్సరాలు మాకు పోలవరం డ్యాము పూర్తి చేసినాడా? మా కర్నూలు జిల్లాకి, మా రాయలసీమ జిల్లాకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాను ఇచ్చినాడా? ఏంటి గురించి వస్తున్నాడు ఆయన? వేదవతి డ్యామ్ ఉంది, అది నది పారుతుంది, దానికి ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం పెడతా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినాడు. దాన్ని ఏమైనా పూర్తి చేసినాడని వస్తున్నాడా? గుండ్రావల డ్యామ్ ఉంది, గుండ్రావల డ్యామ్ శంకుస్థాపన చేసేప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసి మన చంద్రబాబు నాయుడు కూడా చుండిపోయినాడు శంకుస్థాపన చేసి. ఇంతదాకా దాన్ని ఊసేది, మళ్ళీ దాని గురించి మన మేము గుండ్రావల డ్యామ్ కట్టించినాడని వచ్చినాడా చంద్రబాబు నాయుడు? నరేంద్ర మోడీ తీసుకుంటున్నారు మీరు. ఏమి మా దళితం? నిన్న రైతులు ఉల్లిగడ్డలు గిట్టుబాటు ధర లేక సర్వనాశనం అయిపోయినారు. మాది రైతు రాజ్యం అని అంటారు. ఎక్కడుంది మళ్ళీ చెప్పు? ఇది మన రైతులకు న్యాయం చేశారా నరేంద్ర మోడీ గారు? విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేసినారు. మళ్ళీ ఈ నేను దాన్ని గవర్నమెంట్ అనిపించింది. మళ్ళా సుమారుగా అంటే 30 మంది ప్రాణాలు ఇచ్చినారు దానికోసం. ఒకప్పుడు మన ప్రైవేటీకరణ చేస్తారంటే 30 నిధులు ఎత్తుకపోయినారు. అక్కడ ఉండేది ఇన్నొట్టు చేస్తున్నామని నువ్వు మా కర్నూలు జిల్లాకి వస్తున్నావు. ఆంధ్రప్రదేశ్కి నువ్వేం చేసినావు చెప్పు? ఏమైనా జిఎస్టీ బిల్లు ఎవరు పెట్టినారు? మేము పెట్టామా? నువ్వు ఈరోజు పండుగ చేసుకుని రానికా చెప్పు? మా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా? నువ్వే పెట్టి, నువ్వే చేసి, నువ్వే సంబరాలు చేసుకొని వస్తున్నావా? మళ్ళీ సూపర్ జిఎస్టీ బిల్ అట. కూరగాయల మీద జిఎస్టీ బిల్ వేసింది, చింతపండు మీద జిఎస్టీ బిల్ వేసింది, కారం, ఉప్పు, పాలు, తినే తిండి కూడా జిఎస్టీ బిల్ వేసి 10 ఏళ్ళు దోసుగా తిన్నావే. ఈరోజు ఏంటి వస్తున్నావు నువ్వు చెప్పు? మా రాష్ట్రాన్ని నాశనం చెప్పని కదా చెప్పు? ఎందుకు నరేంద్ర మోడీ మా జిల్లాకు వస్తున్నావు? రావద్దు. వచ్చినామంటే ఎదుర్కొంటాము, అడ్డుకుంటాము. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ వీళ్ళు ఎవ్వరు మా రాష్ట్రాన్ని బాగుపరిచినది లేదు. సర్వనాశనం అయిపోయారు యువకులని చెప్పు? ఏం చేస్తున్నారు? ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని పన్నులు లేకుండా సోమరిపోతులు చేస్తున్నారు. ఈరోజు 400 కోట్లు 600 కోట్లు ఖర్చు చేస్తున్నారు నరేంద్ర మోడీ వస్తున్నారని. అది రైతులకు ఇచ్చింటే రైతులు బాగుపడరా? ఉల్లిగడ్డలు వేసుకొని, టమాటాలు వేసుకొని మా రైతులు నాశనం అయిపోయినారు. మా ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కడ న్యాయం చేసినారు మాకు? మా విద్యార్థులు చదివిన చదువులకి అర్థం ఉందా? ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? ఈరోజు 5,000కి 10,000కి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు చదివిన చదువులకి న్యాయం జరుగుతుందా? నరేంద్ర మోడీ కర్నూలు చుట్టూ పరిశ్రమలు తీసుకొస్తా అని చెప్పినారు. మళ్ళీ ఎక్కడ వచ్చినాయి? ఒక నాయకుడైనా మన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 మంది ఉన్నారు. 7 మంది ఎమ్మెల్యేలో కర్నూలు జిల్లా సమస్య ఉన్నారా? ఇంకా ఎక్కడైనా జరుగుతున్నాయా? ప్రాజెక్టులు జరుగుతున్నాయా? మీకు తెలుసు కదా. ప్రజలారా, ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మినంటే సర్వనాశనం అయిపోతారు. నరేంద్ర మోడీ ఏమి చేసేది లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో డ్యాము కట్టాము, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. ఇంతదాకా ఏం జరిగింది? శ్రీశైలం డ్యామ్ కట్టేది మేమే కాంగ్రెస్ ప్రభుత్వంలో, నాగార్జున సాగర్ కట్టేది మేమే. ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి డ్యాములకి మేమే మూల కారణం మా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ పార్టీకి చేత కాదు ప్రజలకు న్యాయం చేయాలంటే. బీసీలు మన ఆంధ్రప్రదేశ్లో 60% ఉండే, మన భారతదేశంలో 80% ఉండే. మన అదేది జిఎస్టీ తీసుకొచ్చి నాశనం లేపుతున్నారే బీసీలను కూడా.
మళ్ళీ ఇన్ని చేసిన నరేంద్ర మోడీ మా కర్నూలు జిల్లాకి ఎందుకు వస్తున్నావు? బీసీలకు న్యాయం చేసినావా? 40% ఇస్తా అని చెప్పి మళ్ళీ నువ్వు కూడా బీసీవే కదా, ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు? ఈరోజు ఎందుకు వస్తున్నావు? మా రాష్ట్రానికి సర్వనాశనం లేకునేకనా? ఎన్నిసార్లు వచ్చినావు? కొన్ని వేల మంది బతికే విశాఖపట్నంలో ఆ ఉక్కు పరిశ్రమ నిలబెట్టేసినావు. అంత ఎంతసేపు నువ్వు అమ్ముకోవడమేనా? ఎల్ఐసి ఆఫీసులు అమ్మినావు, విమానాల అస్త్రాలు అమ్మేసినావు, రైల్వేలు ఆఫీసులు అమ్మేసినావు, మొత్తం అమ్మేసుకుంటూ కూర్చున్నావు. పెద్ద పెద్ద ఆదాయాలకి అమ్మాలకి నువ్వు కుదబెట్టుకుంటూ పోతున్నావు. ఈ రాష్ట్రాన్ని నువ్వు ఏం అభివృద్ధి చేసినట్ట? ఒకసారి ఆలోచించు నరేంద్ర మోడీ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్ను తిట్టకుండా తిట్టినాడు. అటువంటి వాడు కూడా మళ్ళీ తిరుగుతున్నావు. పిల్లాన్ని సాకలేని వాడు రాష్ట్రానికి దేశాన్ని ఏం బాగుపరుస్తానన్నాడు. అది కానీ అది చూసుకోలేదా నరేంద్ర మోడీ? ఇన్నోటో జరిగినా కూడా నువ్వు మా ఆంధ్రప్రదేశ్ నాశనమే కూడా మళ్ళీ మా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నావు. దయచేసి రావద్దు నరేంద్ర మోడీ. ఖచ్చితంగా మేము ఓబీసీ తరఫున నేను అడ్డుకుంటాము. ఓబీసీలకి నువ్వేం చేసినావు? 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆడించినావు. మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టచ్చు కదా నువ్వు బీసీల మీద ప్రేమ ఉంటే. ఈ సభ మూర్ఖంగా తెలుపరుస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి యువకులు కానీ స్త్రీలకు కానీ ముస్లిం వారికి కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. లేదంటే ఈ నరేంద్ర మోడీని కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ జగన్ని కానీ నమ్ముకుంటే నాశనం అయిపోతుంది రాష్ట్రం దేశం. జగన్ వచ్చినప్పుడు ఏం చేసినాడు? భవన కార్మికులను నాశనంలో పెట్టినాడు. ఉరిలేస్తున్నారు, ఆత్మహత్యలు చేస్తున్నారు, రాష్ట్రాలు విడిచి పక్క రాష్ట్రాలు పోయినారు జగన్ వచ్చినప్పుడు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? వరి వేస్తే కాదంట 2 ఆవులు ఇస్తారంట. మళ్ళీ ప్రతి ఒక్కరు 2 ఆవులు తీసుకొని బతుకుదామా? మళ్ళా ఇది ఎక్కడైనా ఏం చెప్పు? భారతదేశంలో వ్యవసాయానికి ఒక తొలిమెట్టు ఎక్కడ లేదు. మన భారతదేశం వ్యవసాయం మీద బతికేది. వ్యవసాయం ఉంటేనే ఈ దేశంలో ఫ్యాక్టరీలు ఉంటాయి, డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, ప్రజలు ఉంటారు, అందరు ఉంటారు. ఫస్ట్ రైతులకి న్యాయం చేయండి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మీరు ఫస్ట్ రైతులకు న్యాయం చేయండి, కార్మికులకు న్యాయం చేయండి, కార్మికులకు ఫ్యాక్టరీలు కట్టేయండి. యువకులకు ఉద్యోగాలు లేక రోడ్ల పాలైనారు, ఆటలు తోలుకుంటారు, రిక్షలు తోలుకుంటున్నారు, వ్యసనాలకు లోన్ అయినారు, మందులు తాగి రోడ్ల మీద తిరిగి ఏం చేస్తున్నారో వాళ్ళకి ఎదురకున్నాయి. దయచేసి మా రాష్ట్రానికి న్యాయం చేకూరుస్తారని నరేంద్ర మోడీకి తెలపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు మీకు కూడా తెలపరుస్తున్నాను. మీరు ఎక్కడ అది ఏదో ఎక్కడ ఏమో చెప్తారు శ్యామత, ఎక్కడ సందు దొరికితే అక్కడ దొరుకుతారు, ఎక్కడ దొరకకుండా అందరిని తీరుతారు. ఇది మీరు నేర్చుకునే విద్య. రాజ్యాంగాన్ని బెస్ట్ పట్టిస్తున్నారు. భారతదేశంలో ప్రతి పౌరునికి హక్కు ఉంటుంది, ప్రతి పౌరునికి నిలబెట్టి అడిగే హక్కు ఉంటుంది. కానీ ఈ దేశంలో మనిషికి హక్కు లేదు, పేదవానికి హక్కు లేదు, ఎనగబడినవానికి హక్కు లేదు. ఏలిన వాడే 4-5 సార్లు ఏలుకున్నాడు. బీసీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, మైనార్టీ సోదరులారా, ప్రజలారా, మనందరం ఎదగాల. ప్రతి ఒక్కరూ ఇల్లు, మంచి ఫుడ్డు, మంచి బట్టలు, ప్రతి ఒక్కరికి కారు, ఇలా అన్ని సౌకర్యాలు ఉంటేనే ఇది స్వతంత్ర భారతదేశం అవుతుంది. లేదు ఒక్కడే అనుభవించాలంటే ఇది స్వతంత్ర భారతదేశం కాదు. ప్రతి ఒక్కరూ ఆనందంగా స్వేచ్ఛగా బతకాల, అదే స్వతంత్ర భారతదేశం. జై కాంగ్రెస్.